మేము మేము అల్లి అని ఎప్పుడు చెప్పలేదండి. మేము ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకోలేదు, అధికారికంగా చెప్పలేదు. నేను బయట అంటే మీడియాలో చూసి నేను కూడా చెప్తున్నానండి. బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఎలక్షన్స్ ముందు ప్రతిపాదన పంపించిన మాట వాస్తవము. కానీ వాళ్ళ ఓటు బ్యాంకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, వాళ్ళ ఐడియాలజీస్ మా ఐడియాలజీస్ వేరని వద్దు సున్నితంగా తిరస్కరించారన్నది నేను కూడా విన్నది. సో ఎప్పుడు కూడా పొత్తు అయితే పెట్టుకోలేదు. ఇప్పుడు ఒకటండి, స్నేహంగా ఉండడంలో లేకపోతే స్నేహపూర్వకంగా ఉండడంలో దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు మేము వెళ్ళి ఉన్నపలంగా మోదీనో లేకపోతే మోదీ భార్యనో ఇంకొకరిని తిట్టాల్సిన అవసరం అయితే మాకు లేదండి. చంద్రబాబు నాయుడు గతంలో చేశాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ మాకు ఫ్రెండ్షిప్ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా గొడవ పడతాను నేను అనుకున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చక్రాలు బొంగరాలు తిప్పే కాలాలు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు, కొడుకు ప్లాట్ఫామ్ సెట్ చేస్తాడు. సో ఎంతున్నా గానీ ఉన్నంతలో మనం మంచిగా చేసుకుందాం అనే సిద్ధాంతంతోనే వెళ్తాడు తప్పితే అతను అంటే ఎవరిని కూడా గట్టిగా మాట్లాడే స్టేజ్ లో అయితే చంద్రబాబు లేడండి. అందుకనే రాష్ట్రం రావణ కష్టం అవుతుంది. కార్యకర్తలు వాళ్ళు ఎంత విచ్చలవిడిగా రెచ్చిపోయి విశృంఖలంగా వాళ్ళు దౌర్జన్యాలు దాష్టికాలు చేస్తున్నా గానీ చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరెత్తినట్టున్నారు తప్పితే ఎవరిని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అందుకనే రాష్ట్రంలో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇంత ఘోరంగా విఫలమైందంటే కూడా అదే కారణం అండి. వాళ్ళంతా కూడా రాజకీయంగా ఎత్తులేయడంలో, రాజకీయంగా ప్లాట్ఫామ్ సెట్ చేసుకోవడంలో, రాజకీయంగా నా కొడుకు నెక్స్ట్ ఎలా ఉండాలో ఆలోచించడంలోనే నిమగ్నమై ఉన్నారు చంద్రబాబు నాయుడు అన్నది క్లియర్ గా అర్థమవుతుందండి. రైట్. ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఇందాక మీరు ఋషికొండ ప్యాలెస్ దాని కీసు ఇవన్నీ మాట్లాడారు కదా, మీకు ఇన్ని అనుమానాలు ఉంటాయి అంటే షర్మిల గారు ఆల్రెడీ రాసి ఉంటారేమో. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆర్టీఐ కమిషనర్కి ఒక అప్పీల్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి కదా. కీస్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు, రిజిస్ట్రేషన్ ఎవరి పేరున అయింది, దాని ఖర్చు ఎంత, ఇప్పుడు ఎవరు ఆధీనంలో ఉంది, దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అద్దెకి ఇచ్చాడా, ఇవన్నీ తెలుస్తాయి కదా. ఏమన్నా ప్రయత్నం చేస్తారా? ఇక్కడ ఒకటి మీరు గమనించాలండి, మీరు మీడియా రంగంలో చాలా సంవత్సరాలు ఉన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ ఒక మినిట్ టైం తీసుకొని కూడా ఒక చెప్పాలనుకున్నాను అండి. నేను చాలా మందితో మీడియా పర్సన్స్ తో మాట్లాడాను. అండ్ ఐ ఫీల్ యు ఆర్ ద బెస్ట్ వితౌట్ ఎనీ డౌట్ అండి. మనం ఇంతకుముందు 1.5 hours మీ స్టూడియోలోనే చేసాము లైవ్. లైక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ ప్రజలను పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడిన అతి కొద్ది మంది జర్నలిస్టులు మీరు ఒకరండి. అండ్ ఐ వాట్ యు సే, ఐ వాస్ సో హ్యాపీ దట్ డే. అంటే ఇలా కూడా మాట్లాడతారు జర్నలిజం, ఇంకా ఇలా ఉంది, బతికే ఉంది, విలువలు విశ్వసనీయత అనేది ఆ రోజు మీతో మాట్లాడిన తర్వాత నేను ఆ రోజు ఫీల్ అయ్యానండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఒకటండి, మీరు అన్నట్లు ఆర్టీఏ వాళ్ళని అడిగినా, కీస్ అడిగినా అవన్నీ కూడా ఇస్తారు. తెలుగుదేశం వాళ్ళకి, మీరు మీడియా రంగంలో ఉన్నారు కదండి, తెలుగుదేశం వాళ్ళకి ఏంటంటే ఒక ఇష్యూను లేవనెత్తడం వరకే వాళ్ళ పనండి. అంటే వాళ్ళ మీడియా కానీ వాళ్ళకి కానీ దాని ఎండ్ రిజల్ట్ ఏంటి, అది పాజిటివ్ గా వస్తుందా నెగిటివ్ గా వస్తుందా అన్నది వాళ్ళు ఎప్పుడు అసలు వాళ్ళు కేర్ చేయరు. ఆల్ దే వాంట్ ఈస్ బురద తలుదాం, మడ్ స్లింగింగ్ అండి. ఇప్పుడు బురద తలుదాం, ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు దాన్ని బురద కొడదాం, అయిపోయింది, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. కానీ ప్రజలకు కూడా దాని రిజల్ట్ ఏంటి, ఇప్పుడు లడ్డు మనోభావాలు తర్వాత ఎవడు మాట్లాడుతున్నాడండి, ఆగండి తొందర ఎందుకు, సిట్ రిపోర్ట్ వస్తుంది, ఎవరున్నారు వెనకాల. నేను అనేది మనోభావాలు అన్నది ఇప్పుడు ఏమైనాయి అంటున్నాను. నేను మీకు ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక నిమిషం టైం ఉంటే. ఇంతకు ముందు గోరంట్ల మాధవ్ ఇష్యూ అని చేశారు, తర్వాత ఏమైంది ఎవరికి తెలియదు, ఆ మహిళ కూడా బయటికి రాలేదు. రెండవది మన అంబటి రాంబాబు గారు ఏదో గంట అరగంట అది చేశారు, దాని ఆ మహిళ బాధితురాలు కూడా బయటికి రాలేదు. మూడవది అవంతి శ్రీనివాస్ గారి గురించి ఏవో ఆరోపణలు వచ్చి ఆ మహిళ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. లాస్ట్ కి విజయసాయి రెడ్డి గారి గురించి ఆ అమ్మాయి శాంతి అనే అమ్మాయి నాకు తండ్రి లాంటి కూడా అన్నా కానీ దాన్ని దుమారం లేపారు, దాని ఎండ్ రిజల్ట్ ఎవరికి తెలియదు. కానీ మీరు గమనిస్తే అధికారిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం